అనస్వర రోషన్ మెప్పించారా? తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఒక మంచి పీరియాడిక్ యాక్షన్ డ్రామా మన ముందుకు వచ్చింది. ఛాంపియన్ ఎలా అనిపించిందో, మెప్పించిందో లేదో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచి వీరోచితంగా పోరాడినటువంటి ఘనత చరిత్ర బైరాన్పల్లి సొంతం. అయితే అప్పట్లో ఆ ఊరి వాసులు సాగించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని, ప్రాణత్యాగాలను ఈ ఛాంపియన్తో ఉద్వేగభరితంగా మనసులకు హత్తుకునేలా తెరపై చూపించారు డైరెక్టర్ ప్రదీప్. నిజానికి ఇది తెలిసిన కథే, బట్ ఒక ఆటగాడి కోణం నుంచి దీన్ని నడిపించినటువంటి విధానం కానీ, ఇందులో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను వలనటువంటి తీరు కానీ, ఆఖరికి వాళ్ళ ప్రయాణాన్ని ఎంతో సహజంగా పోరుబాట వైపు నడిపించినటువంటి విధానం కానీ సినిమాకి కొత్త అందాన్ని అద్దాయని చెప్పాలి. నంబర్ 2, ఇంటర్వెల్ బ్యాంక్ తో సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలు రెట్టింపు చేసినటువంటి ఛాంపియన్ కథలో అవకాశం ఉన్నా కూడా సెకండ్ హాఫ్ ని చకచకా పరుగులు పెట్టించాలని చెప్పి డైరెక్టర్ ప్రయత్నించలేదు. బలమైన డ్రామా పండించడానికి కొన్ని ఎపిసోడ్స్ ని సిద్ధం చేసుకున్నారు. అవి ఆరంభంలో కథని సాగదీస్తున్నట్టుగా అనిపించినా రజాకార్లతో అసలు పోరాటం మొదలైనప్పుడు కొంచెం కీలకంగా నిలిచాయన్నమాట. యుద్ధాన్ని వద్దరుకుని ఊరొదిలిసి వెళ్లిపోయినటువంటి హీరోకి సరైన టైంలో అతని నేపథ్యాన్ని గుర్తు చేసి పోరులోకి దింపినటువంటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగేటువంటి క్లైమాక్స్ పోరు, అందులో రజాకార్లపై బైరాన్పల్లి వాసులు చేసేటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం ఆద్యంతం కూడా ఉద్వేగభరితంగా, రోమాంచితంగా ఉంటుంది. క్లైమాక్స్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారా అని అనిపిస్తుంది. సో ఫైనలీ చెప్పాలంటే ప్రదీప్ అద్భుతమైనటువంటి డ్రామాతో అందరికీ హత్తుకునేటువంటి ఒక మంచి కథను చూపించగలిగారు. టెక్నికల్ గా ఇది చాలా స్ట్రాంగ్ మూవీ. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. నేపథ్య సంగీతంతో పాటు తోటతరణి గారి ఆర్ట్ వర్క్, మధి గారి విజువల్స్, ప్రతిదీ కూడా సినిమాకు, ముఖ్యంగా డైరెక్టర్ గారి ఊహకు అద్భుతంగా ప్రాణం పోసారని చెప్పాలి. కథను నమ్మి ఇంతటి బడ్జెట్తో ఇంత మంచి క్వాలిటీతో సినిమాని నిర్మించినందుకు నిర్మాతల అభిరుచిని అభినందించాల్సింది. సో రోషన్ పర్ఫార్మెన్స్ కోసం, సినిమాలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ డ్రామా కోసం, సెకండ్ హాఫ్ కోసం, స్పెషల్లీ క్లైమాక్స్ కోసం మనం ఛాంపియన్ సినిమాని చూసేసుకోవచ్చు. ఆర్జీ సునీత రేటింగ్ 2.5 స్టార్స్.